ప్రతి ముద్దలో రుచి, ప్రతి రంగులోనూ ఆరోగ్యం. అలాంటి స్పెషల్ రైస్ ఈరోజు మీకోసం. హలో ఎవ్రీవన్, సింపుల్గా కనిపించిన రుచిలో మాత్రం అదిరిపోయే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకొని 1 నిమిషం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వాటిని కూడా వేపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసి అవి మెత్తబడే వరకు వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా అండి, టమాటా ముక్కలు అనేది ఇలా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక ఆలుగడ్డ ముక్కలు, 2 క్యారెట్ల ముక్కలు, 1 కప్పు మీల్ మేకర్ని వేసి ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అది వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి మసాలా అంతా కూడా వెజిటేబుల్కి బాగా పట్టేలాగా కలుపుకొని 1 నిమిషం వదిలేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇందులో నుండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసి 1 నిమిషం కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఇందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనాను వేసి ఈ ఆకు అంతా కూడా బాగా మగ్గే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఆకు అంతా కూడా మగ్గిపోయి ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీనంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఎసరుని ఇలాగా తెల్ల కాగనివ్వాలి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ పైన ఒక 6-7 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని దీనిపైన 1 స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి రైస్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.